ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న 5 నుంచి 18 ఏళ్లలోపు వయసు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను కోరుతోంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ సారథ్యంలో రాష్ట్రపతి చేతుల మీదుగా వచ్చే ఏడాది జనవరి 26న జాతీయ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ను ప్రదానం చేసేందుకు దరఖాస్తులకు జూలై 31 చివరి రోజుగాక ప్రభుత్వం గడువు విధించింది. అయితే ఈ గడువును పెంచాల్సిందిగా దేశవ్యాప్తంగా అందిన విజ్ఞప్తులను పరిశీలనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు కల్పించింది. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, వైద్యం, ధైర్య సాహసాలు, పర్యావరణం, క్రీడలు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, పెయింటింగ్, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు మొదలైన వాటిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరుస్తున్న భారతదేశ సంతతికి చెందిన బాలలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తెలిపింది. లో నాకు 2020 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫస్ట్ నేను నెల్లూరులో పనిచేశాను యాజ్ ఎ ట్రైనింగ్ కలెక్టర్. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ సబ్ కలెక్టర్ పిఐటిడి చింతూరు చేశారు ఏఎస్ఆర్డిసి. తర్వాత సబ్ కలెక్టర్ రాజంపేట, తర్వాత జాయింట్ కలెక్టర్ అన్నమయ్య. ఇప్పుడు ప్రజెంట్లో శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ ఈరోజు పనిచేశారు. సో ది ఫస్ట్ మొత్తం నా ద్వారా ప్రభుత్వం చాలా థ్యాంక్ఫుల్. నాకు శ్రీకాకుళం పనిచేయడానికి ఆపర్చునిటీ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారికి, తర్వాత సెక్రటరీ గారికి చాలా ధన్యవాదాలు. శ్రీకాకుళంలో నాకు 2 మేజర్ ఉద్దేశాలు. ఫస్ట్ది పబ్లిక్ గ్రీవెన్స్ సంబంధించి జనాలకి ఏమేమి సమస్య ఉన్నాయి, నేను ప్రతిరోజు ఆఫీస్లో ఉన్నాను. సో ఖచ్చితంగా పబ్లిక్ గ్రీవెన్స్లో చాలా సీరియస్గా తీసుకున్నాను. తర్వాత సెకండ్, ప్రభుత్వం ద్వారా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, కలెక్టర్ గారు తర్వాత ఏమేమి డైరెక్షన్, సో శ్రీకాకుళంకి ప్రభుత్వం కోసం డెవలప్మెంట్ కోసం మొత్తం పని చేస్తాము. తర్వాత ఇది మీకు కూడా తెలుసా, మీడియా 4th పిల్లర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మీడియా విల్ బీ మై ఐస్.